జనగామ జిల్లాలో న్యాయవాదుల నిరసన దీక్ష కొనసాగుతుంది. సీఐ ఎస్ఐపై వేటు వేసిన నిరసనలు చెల్లారడం లేదు. ఇక న్యాయవాదుల దీక్షకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మద్దతు తెలిపారు. న్యాయవాదుల పోరాటానికి అండగా ఉంటామన్నారు. దాడికి పాల్పడిన పోలీసులను బదిలీ చేయడం కాదని ఉద్యోగాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు లంచాలకు మరిగి ప్రజలను వేధిస్తున్నారన్నారు. ప్రాసెస్ చేస్తుంది. దాన్ని కొంతమందిని వాళ్ళు చూపించుకుంటే కూడా వాళ్ళు నాకు ఫోన్ చేస్తే మీరు మాట్లాడకున్నా పర్వాలేదు, నెగిటివ్ చెప్తే మాత్రం మొత్తం కూడా రేపు పొద్దున ఎవరు కూడా మొత్తం అడ్వకేట్స్ యొక్క సమాజం ఎవరు కూడా మీ దగ్గర రారని చెప్పేసి ఒకరిద్దరిని వాళ్ళు తీసుకోపోతుంటే కూడా నేను చెప్పడం జరిగింది. ఇవాళ లేడీస్ అని చూడకుండా వారిని, అదే విధంగా అమృతరావు గారిని వారు ఏ విధంగా తీసుకుపోయారో మొత్తం కూడా సభ్య సమాజం మొత్తం కూడా చూసి, ఈ సంఘటన వచ్చేదానికంటే ముందు కూడా నేను మన యొక్క జనగామ పోలీసుల పరిస్థితి గత 8 నెలలుగా ఎట్లుందంటే, సంబంధం ఉన్నా లేకున్నా కూడా ఆ ఏసీపీ దుందుడుకు చర్యలు ఉందని చెప్పేసి అంటే తెల్లవారి సాయంత్రం నా మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు కూడా ఉన్నది. ఏమని నేను అందరితో కలిసి 144 సెక్షన్ ని మొత్తం కూడా ధిక్కరించి నేను అక్కడ ప్రచారం చేస్తున్నా అని చెప్పేసి అన్నాడు. కేసు చిన్నది ఉంటే 41 సెక్షన్ 41 సి అది ఉంటుంది. మాకు మినిమం ఒక 50,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. భయపెట్టడం గాని, ఇది నువ్వు ఇతరులకు ఏమి నువ్వు చూపిస్తున్నావు అని చెప్పేసి పోలీసులు అడుగుతున్నా. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క సంఘటనలో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పేసి నేను కోరుతున్నా.